గుర్తుపడతారు, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. బైబిల్ చదవట్లా, వాక్యాన్ని ధ్యానించట్లా, యేసు ప్రభు గురించి ఆయన రాకడ గురించి ప్రకటించవలసిన దాన్ని ప్రక్కన పెట్టేసేసి, యేసు ప్రభు రాకడని విడిచిపెట్టేసేసి, యేసు ప్రభు రాకడని విడిచిపెట్టేసేసి ఏవేవో ప్రచారాలు చేస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకోండి, మీరు ఆశీర్వదించబడతారు, మీ తరతరాల దరిద్రత పోద్ది. యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి చేయి చాపే పరిస్థితి ఉండదు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి అయ్యా మమ్మల్ని ఆదుకోండి, దిక్కుమొక్కులు ఎలా మా పరిస్థితి బాగోలేదు ధ్యానసిద్ధి మాట చెప్పుకోరు. యేసు ప్రభు దగ్గర నువ్వు వస్తే నీ స్థితిని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ పిల్లల క్షేమాన్ని ఇస్తాడు, నీకు ఉన్నత స్థితిని ఇస్తాడని చెప్పేసి యేసు ప్రభు గురించి ప్రకటించవలసిన వారు యేసు ప్రభు గురించి ప్రకటించకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రకటన చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పొగుడుతూ ఉన్నారు. వాళ్ళ